హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చేప ఎగురు చేశాను, చూపిస్తాను. 1 కిలో ముక్కలు ఇవి బాగా కడిగేసుకుని దానికి పసుపు పట్టించి మళ్ళీ బాగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసి పక్కకు పెట్టుకోండి. నేను ఉల్లిపాయ 3 పెద్ద ఉల్లిపాయలు అయితే 3 తీసుకోండి. బాగా పెద్ద ఉల్లిపాయలు అయితే 3, 2 ఇంచులు అల్లం ముక్కలు, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నాను. నేను పెద్దవి 2, చిన్నవి 3 తీసుకున్నాను. ఉల్లిపాయలు పెద్దవి అయితే 3 తీసుకోండి, సరిపోతాయి. క్లీన్ చేసి అన్నీ కట్ చేసుకుని మసాలా అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, చూపిస్తాను. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు సాల్ట్, మళ్ళీ చూసి లాస్ట్లో వేసుకోవచ్చు తక్కువైతే. పచ్చికారం ఒక 5 టీ స్పూన్లు వేసాను. ఇది కూడా లాస్ట్లో కారం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఐదు స్పూన్లు వేసాను మొత్తం. ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, జాపత్రి, ఒక 20 లవంగాలు, ఒక 15 యాలక్కాయలు. అంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటున్నాం కదా, దాని గురించి అన్నీ పడతాయి. ఒక 10 వరకు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. కడిగిన చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ పేస్ట్ దానిలో వేసి బాగా పట్టించేసి మూత పెట్టి ఉంచుకోవాలి. దీనివల్ల ఏమిటంటే బాగా ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది అన్నమాట. టైం లేదంటే ఈ ప్రాసెస్ స్కిప్ చేసుకుని డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ కొంచెం ఇలా ఒక అరగంట అన్నా, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా కలిపి పెట్టుకోండి. 40 మినిట్స్ అయింది నేను నానబెట్టి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఒక అరకప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కూరకి ఏదైనా సరే ఆయిల్ కొంచెం సరిపడే వేసుకోవాలి. అప్పుడే కూరకి రుచి వస్తుంది. నూనె కాగింది. ఇప్పుడు మనం కలిపి నానబెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అది గొజ్జు లేకుండా ముక్కలు తీసుకుని వేసుకోవాలి. ఆ గొజ్జు తర్వాత యూజ్ చేసుకుందాం. ఫస్ట్ ముక్కల్ని ఇలా చేసుకున్న వలన ముక్కలు బాగా వేగుతాయి, పచ్చివాసన లేకుండా ఉంటాయి అన్నమాట. అలా తీసేసుకొని పేస్ట్
ఇవి కిలో చేపలు. ఇవి కట్ చేసిన చేపలు కిలో అన్నమాట. ఇది సీ ఫిష్ కాదు, సముద్రం చేప కాదు, మామూలు మన మంచినీటి చేపే అన్నమాట. అలా ముక్కలన్నీ వరుసగా పేస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఫ్లేమ్ పెద్ద మంట పెట్టకండి. అన్నీ పట్ చేసుకున్నాక ఒక్క నిమిషం అలా వేగనివ్వండి, కదపకుండా. మనం చేప కూరకి కలుపుకోవటానికి స్పూన్ కూడా వీలుగా ఉండి చూసుకోవాలి. అట్ల కాడ కానీ ఫ్లాట్గా ఉన్న స్పూన్ ఏదైనా తీసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక నిమిషం అయిన తర్వాత అన్నీ జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఒక నిమిషం సరిపోతుంది, అంతకంటే అవసరం లేదు. చిన్న చిన్న ముక్కలే కదా, అంతకంటే ఎక్కువైనా మళ్ళీ విడిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అన్నీ తిరిగేసాను, మళ్ళీ ఒక్క నిమిషం వేగనిచ్చి అవన్నీ సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం పులుసు చేసుకున్నా సరే ఇలా ముందు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. దానిలో కొద్దిగా ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, మనం చేపను నానబెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసేయాలి. నూనె తక్కువ అవుతుందేమో అనిపించింది, మళ్ళీ కొద్దిగా వేసాను. ఇప్పుడు పేస్ట్ అది ఆ ముక్కలు, వేపించిన ముక్కలు నానబెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. మళ్ళీ ఆ గిన్నె కొంచెం నీళ్లు పోసి గిన్నె తొలుపుకుని ఆ నీళ్ళు కూడా పోసేసుకోండి. ఇంచుమించు మనం అన్ని స్పైసెస్ వేసి ముందే వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకేమీ వేయనవసరం లేదు. అలా లో ఫ్లేమ్ మీద ఆయిల్ బయటకు సెపరేట్ అయ్యే వరకు వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, పడుతుంది అనుకుంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే ఉంచేసేయండి. కారం అది పాత కారం, అందుకని కూర తెల్లగా ఉంది.
కానీ కారం ఘాటు బాగానే ఉంది. కలర్ రాలేదు కానీ రుచి బాగానే ఉంది. టేస్ట్ చూసాను, అన్నీ సరిపోతాయి అనిపించింది, ఇంకేం వేయలేదు. ఫస్ట్ వేసుకున్నవి సరిపోయింది. కొందరు ఉప్పు కారం ఇంకొంచెం ఎక్కువ తింటారు కదా, అలా ఎక్కువ తినేటట్టయితే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు వేపించుకున్న చేప ముక్కలు జాగ్రత్తగా మళ్ళీ అలాగే పర్చేసుకోండి. ముందు వేగినాయి కాబట్టి ఇప్పుడు ఈజీగా అయిపోతుంది కూర. అలా లో ఫ్లేమ్ మీదే మూత పెట్టేసుకుని 2 నిమిషాలు ఇలా పచ్చి మామిడికాయ, పుల్లటి మామిడికాయ సన్నగా తరిగింది 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచేస్తే కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ముక్కలన్నీ ఒక్కసారి తిరిగేసుకోండి. కంగారు పడితే ముక్కలు విడిపోతాయి, జాగ్రత్తగా తిరిగేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా ఉంచేస్తే బాగా మామిడికాయ కూడా మగ్గిపోయి కూర ఉడికిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్పూన్ పెట్టకూడదు, ఇంకా ఇలా గిన్నె పట్టుకుని కుదుపుకోవాలన్నమాట. ఇలాగా స్పూన్ పెడితే ఇంక విడిపోతాయి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 కప్పు నీళ్ళు చల్లుకోండి. ఒకటే చోట కాకుండా నీళ్ళు మొత్తం కూర అంతా పడేలా చల్లుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కదిపేసుకుని రెండు నిమిషాలు అలా ఉడకనిస్తే రెడీ అయిపోతుంది. మనం వేరే ప్లేట్లోకి వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా కంగారు పడకుండా ఒక్కొక్క ముక్క తీసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అసలు ముక్క విడకుండా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. లైట్గా మామిడికాయ టేస్ట్ తగులుతా బాగుంది. బయట సీజన్ కూడా వర్షాకాలం కదా, స్పైసీగా బాగుంది.